వచ్చినారా నా వీడియో చూడడానికి? సరే మంచి పని చేసింది మీరు వచ్చేసి. ఇక 5 నిమిషాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. ఇక చూసిపోవడే కాదు, అట్లా వీడియోని కూడా లైక్ చేయరి, అట్లా సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు మన ఛానల్ అయితే. ఈ వీడియో షురూ చేసే ముందు మీకైతే ఒకటి చెప్పాలి. వెయిట్ చేస్తున్నాడని ఏమని చెప్తున్నాను. సరే ఏం లేదు, జోక్ చేసిన జస్ట్. నేను మా దోస్తులు ఎన్నో ఏండ్లు కాదు కానీ కొన్ని మంత్స్ నుంచి అయితే ప్లాన్ చేసుకున్నాం. స్కెచ్ పెన్ కూడా తీసుకుని వచ్చి ఫుల్ స్కెచ్ చేసినాం ఎట్లా పోవాలి ఏంది అని చెప్పేసి. ఎండ్ వచ్చినా వాన వచ్చినా గాలి వచ్చినా ఆగేది లేదు అని అనుకున్నాం. అందుకని చెప్పేసి మస్తు వర్షం పడ్డది. ఏదో బంగాళాఖాతంలో అల్పపీడనం మేము తిరిగిందంట. ఇక ఒక లక్ ఏంటంటే నేను పెట్టేప్పుడు వర్షం లేదు, అందుకే మా ఇంట్లో కూడా ఏమనకుండా తీసుకొని పోయి వదిలేసినాను. ఈ బాబు అయితే కెన్సీ అక్క వాళ్ళ బాబు, వాడి పేరైతే జాన్ మాథ్యూ. సో మీరు అందరూ జాన్ మాథ్యూ అని పిలవాలి మంచిగా. నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే బిస్కెట్ చేసినారు, లేట్ వచ్చి జరా, అందుకని చెప్పి నేను వీటితో టైం పాస్ చేసినాను కొంచెం సేపు. ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో మంచిగా రాసిరు కదా. ఇదే కేఫ్ పేరు అయితే లా అఫేర్ అంట. ఇది పెట్టి 1 year అవుతుంది. ఇది జూబ్లీ హిల్స్ లో అయితే ఉంది. ఇక మనకైతే మస్తు కొత్త ఈ జూబ్లీ హిల్స్ లో కేఫ్లు ఓడు ఇదంతా నా ఫ్రెండ్ వల్లనే అయ్యింది. ఇక నేను ఒకటే అనుకున్నా, అబ్బాయి ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండు, జూబ్లీ హిల్స్ కేఫ్లు ఉన్నారా అబ్బాయి అని చెప్పి పెట్టేద్దామని అనుకున్నా, కానీ నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను జూబ్లీ హిల్స్ లో కేఫ్ కి పోతేనే ఇంత ఫీల్ అయిపోతే, ఇక తాజ్ బంజారాకు పోతే ఇడు ఉండనేమో. ఇక మా వాళ్ళు ఇద్దరు వచ్చేదాకా నేను కెన్సీ అక్క కూర్చొని ముచ్చటేసుకుంటూ కూర్చొని వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాం. నేనైతే కేఫ్ మొత్తం తీద్దామని అనుకున్నాను, కానీ నేనైతే తీయలేదు. కొంచెం లైట్ గా వర్షం పడుతుండే, పోలేదు ఇక బయటికి పోయి తీయలేదు. ఇది చూసుకుంటే ఒక ఇల్లు లెక్కనే ఉంది కదా. మిమ్మల్ని మీదికి తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఏడుకో అనుకోకూరి పైనకి తీసుకొని పోతున్నా. పైన కూర్చున్నాం మేము ఫస్ట్ ఫ్లోర్ లో. ఆడ కూడా అంత సీటింగ్ అదంతా మంచిగా ఉండే. ఈ కేఫ్ ఎట్లుందంటే ఇండోర్ అవుట్డోర్ 2 సిట్టింగ్లు ఉండే. మేమైతే ఇండోర్ లోనే కూర్చున్నాం. నేను ఇప్పుడే చూసుకుంటున్నా, నేనైతే తెగ నవ్వుకుంటా వీడియో తీస్తున్నా, నాకేం అర్థం కాలేదు. ఇక ఇది చూసి అయితే ఏదో ఫంక్షన్ లో డెకరేట్ చేసిరు అని అనుకోకండి, ఇది ఫంక్షన్ లో అయితే కాదు. ఆ పైన చెప్పిన కదా ఇండోర్ లా ఇట్లా ఇంటీరియర్ మొత్తం డిజైన్ చేసి ఉండే. ఇక ఈ అంబియన్స్ ఇదంతా ఏదైతే ఉందో అదంతా నాకు మంచిగా అనిపించింది. నేను పోయిన టైమింగ్ రాంగ్ యాక్చువల్ గా. ఏంటంటే నైట్ లో పోతే లైట్ ఫోకస్ కి ఇంకా మస్తు ఉంటది, కాకపోతే నేను పొద్దుగాల పోయినా కాబట్టి అట్లా అనిపించింది నాకు. ఈ కేఫ్ అయితే మొత్తం ఇళ్ళ చుట్టే ఉంటది. ఇక ఇల్లు లెక్కనే ఉంటది ఇది కూడా, కాకపోతే ఇల్లు కాదు, దీన్ని కేఫ్ చేసినారు అట్లా. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నా, ఏమిట్టుకున్నానో ఏమో నాకు కూడా తెలియదు. ఇక ఫుల్ నవ్వుకుంటూనే వీడియోలు తీస్తున్నా, అంత నవ్వుడు అవసరం లేదు యాక్చువల్ గా. ఇక నేనైతే నవ్వేసిన అట్లా. ఇక కేఫ్ అంటేనే కాఫీలకు ఫేమస్ కాబట్టి, కాఫీలు అంటే మన బ్రూల్ కాఫీలు అవి కాకుండా డిఫరెంట్ కాఫీలు దొరుకుతాయి కాబట్టి అట్లా ఏదో ఒకటి చూసినాం. కొత్త పేర్లు కనిపించినాయి, దాంట్లో నుంచి ఆర్డర్ చేసినాం. ఒకటైతే వైట్ చాక్లెట్, ఇంకొకటి కోల్డ్ బ్రూ. ఇది ఒకటే గుర్తుకుంది నాకు. నేను గడగడ గుడుంబ శంకర్ లెక్క కలుపుకొని తాగిన. ఇక టేస్ట్ అయితే సో అదనమాట ముచ్చట. అయితే నాకు ఇట్లాంటి టేస్ట్లు ఎక్కువ నచ్చవు. సో ఎవరైతే ఎక్స్ప్రెసోలు ఇవి తాగుతారో వాళ్ళకి ఇట్లాంటి టేస్ట్లు అయితే మంచిగా అనిపిస్తాయి. ఆ కాఫీ చూసిరు కదా, అదైతే రాస్బెర్రీ కాఫీ అంట. నాకు అమ్మో ఆ టేస్ట్ కూడా అస్సలకే నచ్చలేదు నాకు. ఇక లేట్ చేయకుండా ఒకటి ఆర్డర్ ఇచ్చుకుంటూ పోయినాం. ఫస్ట్ తీసుకొచ్చేసినారు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని వచ్చినారు. సో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ నేను చెప్పాలా సపరేట్ గా ఎట్లుంటది, నార్మల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లుంటుంది మీ అందరికి తెలిసిందే. ఇక అట్లనే ఉంది. మేము ఏమేమి ఆర్డర్ చేయాలనుకుంటున్నామో అన్ని ఒకటేసారి ఆర్డర్ ఇచ్చేసినాం. కాకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఈజీ ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ పట్టుకొని వచ్చారు. దాని తర్వాత వైట్ సాస్ పాస్తా. నాకు ఈ పాస్తా నచ్చింది. ఎప్పుడు నాకు పాస్తాలు ఇవన్నీ నాకు నచ్చవు, కాకపోతే ఆ సాస్ ఆ పాస్తా నచ్చింది నాకు. ఇంకొకటి రెడ్ థాయ్ చికెన్ అంట. సో అదైతే మేము రైస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దాంతో పాటు రైస్ ఇచ్చినారు. ఇంకోటి యాజ్ యూజువల్ బర్గర్ ఇచ్చినారు. బర్గర్ అయితే అసలు టేస్ట్ కూడా చేయలేకపోయినా నేను లాస్ట్ వరకు, నాకైతే అవ్వలేదు. ఇక అయితే నా ఫ్రెండ్ యాంటిక్ క్రాక్స్ అంట, అవి ఆమె ఎప్పుడు వేసుకొని రాదు ఆఫీస్ కి, ఎందుకంటే అవి యాంటిక్ ఉంటాయి కాబట్టి. సో వీడికైతే వేసుకొని వచ్చేసింది. తిని అలసిపోయిన మాకు ఏమైనా తాగాలనిపించింది, అందుకే ఈ మొయితోలు అయితే ఆర్డర్ చేసినాం. ఇక ఎల్లో కలర్ది చూస్తారు కదా, అదైతే మ్యాంగోది. ఈ బ్లూ కలర్ది అయితే బ్లూ వాటర్. కాదులే, అది నాకు పేరు గుర్తులేదు, మర్చిపోయినా. ఇదంతా మనకు కొత్త గైస్, సో అందుకే టేస్ట్ కొంచెం అజీబ్ అట్లా అనిపిస్తుంది. ఇవంతా వేరే వాళ్ళకి మంచిగా అనిపిస్తుండొచ్చు. మేము ముందే మూవీ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక పోక తప్పలేదు మాకు. 20 minutes లేట్ అయిపోయింది ఆల్రెడీ. 3:20కి మూవీ ఉంటే 3:40కి అయితే అడిగిపోయినాం మేము. ఇక ఇట్లాంటి మూవీ కాదు మేము పోయింది, రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫుల్ బ్లాక్ బస్టర్ ని ఒక ఊపేసింది కదా, కల్కి మూవీ. ఆ కల్కి మూవీకి అయితే పోయినాం. నాకైతే ఎప్పటి నుంచో చూడాలని ఉంది. ఇక ఫైనలీ అది కూడా జరిగిపోయింది అదే రోజు నా ఫ్రెండ్స్ తోటి. ఇక ఇప్పుడు కుదిరింది అమ్మ నీకు ఈ మూవీ చూడడానికి అని అనుకోండి, పర్వాలేదు. ఇక ఎవరైతే మూవీ చూసినారో ఎట్లా అనిపించింది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాడు?
నేను ఇక్కడ స్పాయిలర్స్ చేయడానికి ఏం లేదు, మీ అందరు మూవీ ఆల్రెడీ చూసేసే ఉన్నారు, నాకంటే ఎక్కువ టైమ్స్ 2-3 టైమ్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. నాకు ఒకటే ఒక డౌట్, నేను ఇంగ్లీష్ మూవీ చూసినా లేకపోతే తెలుగు మూవీ చూసినా అని నాకు అంత ఆసమ్ అనిపించింది మూవీ. ఇక మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.